750 ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ అది 150కి నార్మల్గా వచ్చింది సార్. అయితే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను సార్, గతంలో కూడా చెప్పాను. ఒక క్లారిటీ కోసం ఏంటంటే సార్, చాలా మంది అపోహ ఏమిటంటే క్యూర్సెల్ వాడినప్పుడే పనిచేస్తుంది, దాని తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సార్. కానీ దీనిపై నేను క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు టెస్టిమోనియల్ చెప్తున్నాను సార్. నేను కరెక్ట్గా 6 months వాడాను సార్. 6 months వాడిన తర్వాత టెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ చేసేసి, అంటే వాడకుండా ఉండేసి ఇప్పుడు మళ్ళీ 6 months అయింది సార్. మొన్ననే నేను టెస్ట్ చేయించుకున్నాను సార్. ఎలాగైతే ఉందో నార్మల్గా అదే స్టేజ్లో ఉంది సార్. ఇప్పటి వరకు నేను మళ్ళీ 6 నెలలుగా వాడతలేను సార్. కానీ అదే నార్మల్ స్టేజ్లో ఉంది సార్. అంటే చాలా మందికి అపోహ ఏంటంటే వాడిన రోజే పనిచేస్తున్న తర్వాత పనిచేయదు అనే దానికి ఇది నిదర్శనం సార్. అలాగే నేను మొన్ననే మన ఈ ఎనర్జెటిక్ బయో బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది తీసుకోవడం జరిగింది సార్. ఇది వాడిన దగ్గర నుంచి ఎనలేని ఎనర్జీ సార్. నేను రోజు షటిల్ ఆడతాను సార్. ఏజ్ 44 years సార్. కానీ నాతోని ఆడేవాళ్ళు ఒక 20 years 25 years వాళ్ళు కూడా అసలు వాళ్ళు పరేషాన్ అవుతున్నారు సార్. ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్గా ఆడుతున్నారు ఏంటిది అని చెప్పేసి నేను ఈ యొక్క బ్రాస్లెట్ వాడుతున్నాను, ఇంకా ఎనర్జెటిక్గా వచ్చింది సార్. అంటే క్యూర్సెల్ వాడాను. దాని తర్వాత ఇంకా మంచి ఫేస్ గ్లో కానీ ఇవన్నీ రావడంతో పాటుగా ఈ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ ద్వారా కూడా చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అలాగే నేను చాలా మందికి ప్రొడక్ట్ ఇచ్చాను సార్. వాడిన వాళ్ళు అద్భుతంగా సంజీవన్ లెక్క పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ క్యూర్సెల్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ ప్రాసెస్లో లాస్ట్ 4 years నుంచి నేను చాలా నేర్చుకున్నాను హెల్త్ గురించి. నాకొచ్చిన రిజల్ట్ కొంచెం స్పెషల్గానే ఉంది. మరి ఇలాంటి ప్రాబ్లం అందరికి ఉందో లేదో నాకు తెలీదు. ఎట్ ఏజ్ ఆఫ్ 40లో నేను 60 years ఏజ్ని కూడా చూశాను. పడుకున్న తర్వాత, నిద్రపోయిన తర్వాత వితిన్ 2 hours మెలకు వస్తుంది. వీపులో విపరీతమైన బ్యాక్ పెయిన్, లేసి కూర్చోలేను, నిలబడలేను. 60 ఏళ్ళు 70 ఏళ్ల వయసు తర్వాత ఎవరైనా సరే వంగి నడుస్తారు చూడండి, నా పరిస్థితి అదే. ఒక 1 hour 2 hours అలా నడిచిన తర్వాత నా వీపు అంటే నా స్పైనల్ నా అధీనంలోకి వచ్చి నేను నిలబడి నడిచేదాన్ని. ఇది ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి హెల్త్ ఇష్యూ. బాగా సివియర్గా ఉండేది. లేచి నిలబడడం కానీ నడవడం కానీ చాలా చాలా ప్రాబ్లమాటిక్గా ఉండేది. అటువంటి టైంలో నేను నా జాబ్ని మానేసి కూడా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఒక 3 minutes కూర్చోవడం, నిలబడడం కూడా చాలా టఫెస్ట్గా ఉండేది. ఈరోజు 3 lakhs 4 lakhs kilometers నేను జర్నీ చేయగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఐనైజర్ వాటర్ తాగడం మొదలుపెట్టానండి. 8 years బ్యాక్ నుంచి ఐనైజర్ వాటర్ తాగడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి కొంత క్యూర్ అయింది. ఆ తర్వాత హెల్త్‌ని ఎలా బాగు చేసుకోవాలి అనే ప్రాసెస్‌లో, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా! ఆ ఆరోగ్యం పోయిన తర్వాతే తెలుస్తుంది అదెంత భాగ్యం అనేది. ఆ భాగ్యాన్ని పొందడానికి ఇప్పుడు నేను క్యూర్ అవ్వడం జరిగిందండి. దానికి క్యూర్సెల్‌కి ముందు, క్యూర్సెల్‌కి తర్వాత అనే యుగం చెప్పొచ్చు. క్యూర్సెల్‌కి ముందు నాకున్న ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్ అండి. ఈ హెల్త్ క్యూర్‌లో ఐనైజర్ వాటర్ చాలా ప్రముఖమైన పాత్ర వహించింది. అయినా కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. అవి నేను ఎప్పుడైతే క్యూర్సెల్ తీసుకోవడం మొదలుపెట్టానో అప్పటినుంచి ఇంకొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా నాకు తగ్గాయి. ఈ ప్రాబ్లమ్ మీ ఇంట్లో ఎవరికైనా ఉందేమో ఒక్కసారి టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు తినే ఫుడ్‌లో రకరకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళి అబ్జార్ప్షన్ అయ్యి మనం హెల్తీగా ఉండడానికి అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. మన జీవన ప్రయాణం సాగడానికి అవన్నీ హెల్ప్ చేస్తాయి. నేను అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటున్నా. కానీ నా బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఐరన్ తినక కాదు, ఐరన్ ఫుడ్స్ తీసుకోక కాదు. ఐరన్ నా బ్లడ్‌లో ఉంది కానీ సెల్‌లో లేదు. అది నాకెలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నా ఏజ్ 50 years అండి. చాలామంది మోనోపాజ్ ఏజ్‌కొచ్చిన ఆడవాళ్ళకి చాలా ఇష్యూస్ రేజ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో డిఫరెంట్‌గా టెన్షన్స్ రావడం, స్వెట్టింగ్ రావడం, కొంత మతిమరుపు రావడం, ఇలాంటి రకరకాల ఇష్యూస్ వస్తాయి. బట్ ఎందుకు అంటే విటమిన్స్, మినరల్స్ బాడీలో సెల్‌లో అబ్జార్ప్షన్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. నాకు ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ వచ్చిందో నేను చాలామంది తర్వాత నా చుట్టూ ఉండే వాళ్ళలో నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు తెలిసింది
బాడీలో అన్ని విటమిన్స్ ఉండడం వేరు, బ్లడ్‌లో అన్ని విటమిన్స్ ఉండడం వేరు, సెల్‌కి అబ్జార్ప్షన్ వేరు. మరి నాకు ఆ విటమిన్ అబ్జార్ప్షన్ అవ్వట్లేదని ఎలా తెలిసిందంటే, మంత్లీ సైకిల్‌లో వచ్చేటువంటి పీరియడ్స్, బ్లీడ్‌లో ఉండేటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్. అది నాకు పర్ మంత్‌కొచ్చేసరికి మినిమమ్ 2 టైమ్స్ నేను ఐరన్ ఇంజెక్షన్స్ సెలైన్‌లో పెట్టించుకొని నా బాడీకి ఎక్కించుకునేదాన్నండి. అప్పుడే నా బాడీలో ఐరన్ ఉండేది. అదర్‌వైజ్ ఐరన్ లేకపోవడం వల్ల చాలా సిక్‌నెస్ వచ్చేది. అలసిపోయేదాన్ని. త్వరగా అలసిపోయేదాన్ని. దానివల్ల నాకు హెడ్‌ఏక్ ఎక్కువొచ్చేది. విపరీతమైన హెడ్‌ఏక్ ఉండేది. ఆ హెడ్‌ఏక్‌ని కవర్ చేసుకోవడానికి ఎప్పుడైతే నేను ఈ క్యూర్సెల్ వాడడం మొదలుపెట్టానో, అది తగ్గడంతో పాటు నా ఫేస్ పైన పిగ్మెంటేషన్ వస్తుంది. చాలామంది ఫేస్ పైన పిగ్మెంటేషన్ రాగానే పైన లేయర్స్‌గా ఏదన్నా క్రీమ్స్ రాయడం, లేదు ఏదన్నా ట్రీట్మెంట్‌కి వెళ్ళడం, ఫేస్ పైన ట్రీట్మెంట్‌కెళ్తారండి. ప్రతిరోజు మన లీడర్స్ డెమాన్‌స్ట్రేషన్‌లో చెప్తున్నారు. ఇన్నర్ ఆర్గాన్స్ లోపల క్లియర్‌గా ఉంటేనే పైన ఎక్స్‌టర్నల్ క్లియరెన్స్ వస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ పైన పూతలు పూసి ఏదో తగ్గించుకుందాం అనుకుంటాం. బట్ ఎప్పుడైతే నేను క్యూర్సెల్ వాడడం మొదలుపెట్టానో, నా ఫేస్ పైన ఆ పిగ్మెంటేషన్స్ మచ్చలసలు లేవు. చాలా బ్రైట్‌గా అయిపోయింది. చాలామంది అంటే నా ఫేస్ ఎప్పుడైతే నేను అంటే కార్పొరేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో అడ్మినిస్ట్రేషన్‌లో వర్క్ చేసేదాన్ని. బికాస్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్ వల్ల నా బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. వాటన్నిటి వలన నా ఫేస్ డల్‌గా అవ్వడం, స్కిన్ ముడతలు రావడం, చెప్పానుగా ఇందాకే 40లోనే 60 ఇయర్స్ ఏజ్ ఎలా ఉందో నా ఫేస్ పైన నేను చూసుకున్నాను. బట్ ఆఫ్టర్ యూజింగ్ క్యూర్సెల్ నా ఫేస్ చాలా బ్రైట్ అయింది. ఆ ముడతలన్నీ పోయాయి. ఫేస్ పైనొచ్చిన పిగ్మెంటేషన్స్ అన్నీ పోయాయి. ఇప్పుడసల ఆ ఛాయలు గూడా నా ఫేస్ మీద కనిపిచ్చట్లేదు. నేను చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీ. అంటే వర్డ్స్ చెప్పలేనేమో. ఇంత హ్యాపీ అని, ఇంత కొలమానం అని చెప్పలేము. బికాజ్ ఇప్పుడు నేను ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత ఆ సెలైన్స్ పెట్టించుకోవట్లేదండి. నాకు టాబ్లెట్ ఏసుకోవడం అంటే చాలా ఇరిటేషన్. ఇంజెక్షన్ అంటే చాలా భయం. అటువంటి పరిస్థితిలో సెలైన్స్ పెట్టుకుంటున్నానంటే ఎంత పెయిన్ అయ్యుంటాను. ఇప్పుడు నాకు ఆ పెయిన్ లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఓన్లీ పొద్దున లేవగానే ఒక క్యూర్సెల్ ప్యాకెట్ వేసుకుంటే చాలు. అది గూడా స్వీట్‌గా చాక్లెట్ లాగా ఉంది గాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఎంజాయ్ చేస్తున్నాం. టాబ్లెట్ లాగా చేదుగా ఉంటే వేసుకోవడం చాలా టఫ్ అయ్యేది. అలాగే ఈ మధ్య కాలంలో స్నోఫాస్టన్ ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా డిఫరెంట్. అసలు ఎలా అంటే చిన్నప్పుడు బేబీ పుట్టినప్పుడు బాడీలో స్కిన్ అంతా ఎలా గ్లో అవుతుందో. మామూలుగా ఆడవాళ్ళు శారీ వేసుకుంటారు. శారీ వేసుకున్న లోపల వరకు వైట్‌గా ఉంటుంది. ఆ పైనంతా బ్లాక్ గానే కనిపిస్తుంది హ్యాండ్స్ అన్నీ కూడా. బట్ స్నోఫాస్టెమ్ వాడిన తర్వాత బాడీ అంతా అంటే మూవీ హీరోయిన్స్ వాళ్ళందరూ బాడీ అంతా ఒకే రకమైన వైట్‌నింగ్ ఎలా ఉంటుంది అని చాలా సార్లు డౌట్ ఉండేది. ఇప్పుడు స్నోఫాస్టెమ్ వాడిన తర్వాత ఆ డౌట్ మనకు కూడా తీరిపోతుంది. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్‌కి కావాల్సినటువంటి సఫిషియంట్ ఫుడ్ మనం ఇచ్చినప్పుడు ప్రతి ఆర్గాన్ కూడా చాలా యాక్టివ్‌గా, గ్లోగా దాని వర్క్ దాన్ని పర్ఫెక్ట్‌గా చేసుకోవడానికి కావాల్సినటువంటి సిట్యుయేషన్‌ని మనం కలుగజేస్తున్నాం. సరే. ఇంత ప్రాబ్లమ్ ఉంది. ఇన్ని క్లియర్ అవుతున్నాయి. బట్ మొన్న లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ నేను కూడా ఈ బ్రాస్లెట్ తీసుకోవడం జరిగిందండి. బ్రాస్లెట్ నా దాకా చేరింది. నా హిమోగ్లోబిన్ లెవెల్ నేను ఐనేజర్ వాటర్ వాడకముందు 6.7. ఐనేజర్ వాటర్ వాడడం మొదలుపెట్టిన తర్వాత వితిన్ 25 డేస్‌లో 11.9. ఇందాక సుగుణ మేడం కూడా చెప్పారు. ఐనేజర్ వాటర్ వాడిన తర్వాత 4% బ్లడ్ ఇంప్రూవ్ అయింది అని. బికాజ్ మన బ్లడ్ మొత్తంలో ఉండేది వాటరే. అటువంటి వాటర్‌ని ఎప్పుడైతే మనం మంచి మినరల్స్ ఉండేటువంటి వాటర్ ఇచ్చామో ఆటోమేటిక్‌గా బ్లడ్‌లో ఫ్లో పెరగడం గాని, బ్లడ్‌లో ఉండేటువంటి హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడం గాని, యాక్టివ్‌నెస్ పెరగడం గాని మనం చాలా వరకు చూస్తాం. ఫేస్‌లో గ్లో గాని చూస్తాం. అయినా సరే నాకొక్క ప్రాబ్లమ్ ఉందండి. నా లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇది నాతో పరిచయం ఉన్న చాలా మందికి నేను చూపిచ్చాను గూడా. నా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్. బికాజ్ ఆఫ్ స్ట్రెస్ అండి. ఇవాళ సర్వ రోగాలకు మూలం స్ట్రెస్. ఇది మీరు నమ్మినా, నమ్మకపోయినా సర్వ రోగాలకు మూలం కారణం స్ట్రెస్. ఆ తర్వాతే మనం తినే ఫుడ్, మనం పీల్చుకునే ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు. ఆ స్ట్రెస్ ఒకరోజు నాకు అనుకోని సమస్య వలన స్ట్రెస్‌లో నాకు తెలుస్తుంది. నా ఫింగరు
నా పట్టు లేకుండానే కదిలిపోతుంది. టీ కప్ పట్టుకుంటే టీలో కప్‌లో ఉండే టీ అంతా నా చెయ్యి మీద పడిపోయింది. అంటే చిన్న టీ కప్‌ని హోల్డ్ చేసే కెపాసిటీ కూడా నా థంబ్‌కి లేకుండా పోయింది. అది నాకు మొన్న బ్రాస్లెట్ వచ్చిన తర్వాత అంటే నా లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ఈ 2 కూడా అప్పుడప్పుడు బాగా పెయిన్ అవుతాయి. అది ఈవినింగ్ టైమ్ అయ్యేసరికి బాగా పెయిన్ లాగుతున్నట్లుగా ఉండి, అది ఏదైనా తాడేసి గట్టిగా కట్టి లాగితే బావుండు. అప్పుడే ఆ పెయిన్ తగ్గుతుందేమో అన్నంత పెయినీగా ఉంటుంది. ఈ బ్రాస్లెట్ రాగానే అందరూ హ్యాండ్‌కి పెట్టుకుంటున్నారు. బట్ అదే టైంకి నాకు కాలు పెయిన్‌గా అనిపిచ్చింది. కాలుకి చక్కగా పట్టీలాగా కట్టుకున్నాను. 1 ½ మినిట్, 2 మినిట్స్ అంతే. ఆ పెయిన్ రిమూవ్ అయిపోయిందండి. నాకు అదొక స్పెషల్ డ్రీమ్ అనిపించింది. మిరాకిల్ అనకూడదేమో. ఎందుకంటే క్యూర్సెల్‌ని మనం మిరాకిల్ అని పిలిచేస్తున్నాం. కాలుకి ఎప్పుడైతే ఈ బ్రాస్లెట్ పెట్టుకున్నానో, వెంటనే వితిన్ 2 మినిట్స్‌లో ఆ పెయిన్ రిలీఫ్ అయిపోయింది. ఆ తర్వాత మా మదర్‌కి ఈ మధ్య రీసెంట్‌గా ఆనెలకి సర్జరీ చేయించామండి. ఆమె ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ నుంచి కూడా ఐసీయూలో వర్క్ చేస్తూ అంటే లాంగ్ అవర్స్ నిలబడి ఉంటారు. మా మదర్ ఐసీయూలో వర్క్ చేస్తారు. సర్జరీస్ అలా చేసేటప్పుడు 8 అవర్స్, 6 అవర్స్ కూడా డెలివరీస్ చేస్తారు. సర్జరీస్ కాలు బ్రేక్ అయినప్పుడు, బోన్ బ్రేక్ అయినప్పుడు, యాక్సిడెంటల్ కేసెస్ వచ్చినప్పుడు సర్జరీస్ చేసేటప్పుడు 6 అవర్స్, 8 అవర్స్ కూడా స్టాండింగ్ ఒవేషన్‌లోనే ఉంటారు. దానివల్ల ఆమెకి కాళ్ళలో ఆనెలు చాలా వరకు తగ్గాయి. కానీ 1, 2 ఉన్నాయి మాత్రం. అవి చాలా లోతులో కాయలు అంటే లోపల బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల కాలులో మందమైన పొర ఏర్పడి లోపల నుంచి ఆ పొర ఏర్పడడం వల్ల ఆనెలవుతాయి. ఆ ఆనెలు చాలా పెయిన్ అవుతున్నాయని చెప్పేసి రీసెంట్‌గా ఒక 2 మంత్స్ బ్యాక్ కట్ చేయించాం. సర్జరీ చేయించాం. ఒకటి మాత్రం పెయినీగా ఉంది. ఆ పెయిన్ దగ్గర బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్లనే ఆ ఇష్యూ వస్తుంది. ఆమెకి ఈ బ్రాస్లెట్ పెట్టడం జరిగింది. వెంటనే కాలు లాగుతున్నట్టు, బ్లడ్ మూవ్ అవుతున్నట్లు, ఏదో ప్రవాహం జరుగుతున్నట్లు తను ఎక్స్‌ప్రెస్ చేశారు. అంటే ఆ కాలు పెయిన్ తగ్గడానికి తనకు అంటే తన ఏజ్ వచ్చేసి 70 దాకొస్తుందండి. అటువంటి ఏజ్‌లో ఉండేవాళ్ళకి బ్లడ్ ఫ్లో ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది కనుక, ఈ బ్రాస్లెట్ ఎప్పుడైతే పెట్టామో డిఫరెంట్ ఫీలింగ్ తను ఎక్స్‌పీరియన్స్ అయ్యారండి. తన మాటల్లో తను చెప్పారు నాకు. అప్పుడు రికార్డ్ గూడా చేశాను. నేనైతే ఇప్పుడైతే వీళ్ళకి పంపించలేదు. ఆ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే తనకు మూవ్ అయిందో, అది తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు పెట్టిన బ్రాస్లెట్ ఇప్పుడు 15 డేస్ నుంచి కాలుకే పెట్టుకొనున్నారు. తను తీయను గూడా తీయట్లా చాలా బాగుందని. తనకు రిలాక్స్‌డ్‌గా ఉందని చెప్పేసి. అంటే మన న్యూయంగ్ కంపెనీలో వస్తున్న ప్రతి ప్రొడక్ట్ ఒక విలక్షణమైన ప్రొడక్ట్. ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చే ప్రొడక్ట్. మన ఇన్నర్ ఆర్గాన్స్‌ని క్లారిటీగా, హెల్తీగా చేసేటువంటి ప్రొడక్ట్. ఒక్కొక్కసారి మనకు వెంటనే రిజల్ట్ రావచ్చు. ఒక్కోసారి టైం పట్టొచ్చు. బట్ మనం కంటిన్యూషన్ తీసుకుంటూ ఉంటే మాత్రం చాలా చాలా హెల్తీగా మనం అందరం తయారవుతామండి. నాకున్న హెల్త్ ఇష్యూస్ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది. ఐసైట్ ఉంది. మర్చిపోయా. ఈ మధ్య అంటే ఒక 15 డేస్ బ్యాకే నేను ఐ టెస్ట్ చేయించుకోవడానికెళ్ళాను. సైట్ ఎంతుందో అని. ఇంతకుముందు నేను కళ్ళజోడు వాడేదాన్నండి. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించి కళ్ళజోడు పెట్టుకుందామని ఎళ్తే డాక్టరు నాకు కళ్ళజోడు వద్దంటే వద్దని, ఇవ్వనంటే ఇవ్వను. అవసరం లేదు మేడం. మీకు చాలా చూపు చక్కగా కనిపిస్తుంది. ఏ టెస్ట్ చేసినా ఎంత దూరం నుంచి ఎంత చిన్న అక్షరాలను చదివిచ్చినా గూడా మీరు బాగా చదవగలుగుతున్నారు. మీకు కళ్ళజోడు అక్కర్లేదండి అని మరీ పంపించారు. నేను ప్యాషన్‌గా పెట్టుకుందాము, కొంచెం స్టైలిష్ కళ్ళజోడు తీసుకుందామని ఎళ్తే మనకు కళ్ళజోడు ఇవ్వడానికి ఐ డాక్టర్ గూడా ఇష్టపడలేదండి. అంటే సైట్‌ని గూడా నాకు క్యూర్సెల్ వాడిన తర్వాత సైట్‌ని గూడా చాలా వరకు తగ్గిచ్చింది. అసలు నాకు కళ్ళజోడు అవసరం లేదన్నారు. మరి ఇన్ని మిరాకిల్స్ న్యూయంగ్ ప్రొడక్ట్ చేస్తుంది. హిమోగ్లోబిన్ థాంక్ యూ లెవెల్ మేడం. థాంక్ యూ. పెంచింది. హ్మ్. ఐరన్